పోలీసు పెద్ద ఉండేవాళ్ళు మన ఇంట్లో వేసుకొచ్చింది కదా నీ పెద్దయ్యా నీ అప్పుకి పెద్ద ఇద్దరికి 2 ఓట్లు చెప్పింది అట్లనే ఎంతన్నా కానీ నా కొడుకులే ఇల్లు పెట్టండి నాకు రూపాయలు కట్టేది అప్పుడు ఎంత బట్టలు కూలి 5 రూపాయలు 6 రూపాయలు ఒక గుంజుకి 10 రూపాయలు అంటే చాలా బిల్లు 10 రూపాయలు అనేది అట్లా చెప్పిండే అట్లా లేదు ఇంకా పోలీసు ఉద్యోగం ఇస్తామా అండి పోలీసు ఉద్యోగం ఇస్తామంటే అయ్యో పెంపు ఆంజనేయ అలే కులేగా పొలం రారా ఇద్దరు చేరుకుందాము బట్టలు ఇస్తాడు అప్ప వాళ్ళు చేసుకుంటామన్నారు అంటే నేను రాను ఆ బడకా పనులకు మాత్రం నేను వచ్చేయలేదు రాను నేను అని యాక అట్లా అంటావు అంటే లేదన్నా నేను వచ్చేయలేదు నువ్వే పో అని అంటున్నట్లు అదేందో ఇటు ఊరికి అవడం ఏటి పందాల కింద లేవు పారేది ఇట్లా అవన్నీ ఏటి లేవు ఇంకే ఎందుకు కొలుతుందంట ఇటు అట్లా ఉండాలంట అట్లా మీ తాత 5-6 ఇండ్లు పోలీసు వాళ్ళు నిక్కర్లు అవదు పోలీసు వాళ్ళు నిక్కర్లు దొరుకుంటుంది దాంట్లో కాదు అవి మార్చేసి మేమే ఇస్త్రీ చేయాలి అంగీలు కూడా బెంచి పెట్టే నిక్కర్లు తొడుకుంటే ఉట్టి ఇట్లు ఉండాలి నిలబడాలి ఆ పక్కన ఈ పక్కన అట్లా అట్లా చేస్తుండే మీ తాత ఎప్పగా చేసినాడు పోలీసు వాళ్ళు బట్టలు ఇంకా ఏం చేస్తే పోలీస్ పని ఏం కొద్దప్పా అని ఎవరు అడిగితే అమ్మా నీకు తెలుసు పోలీస్ పని అంటే మా నాన్నకి లేదు తన నాన్నకి లేదు రోజు జరిగితే క్లినిక్ పడిందంటే ఆ కాసుకొని కూర్చోవాలి పోయింది ఆ బడక పనులకు మాత్రం నేను పోయలేదు ఆయన పాత పని పోతాడు నువ్వు ఏ పోకుండా ఇద్దరు జతగా పెరిగినారు ఇద్దరు అంటే లేదు నాకు వద్దే వద్దు అని ఉగాది పండుగ వచ్చింది తాత అప్పుడు వాళ్ళు పెట్టించుకొని వస్తున్నాడు రామచంద్ర మాట ముందు కదా వద్దు మనం నాటికి సరిగ్గా వచ్చినాడు ఈ అక్క ఇక్కడ నుండి పోయినాడు అలా గంపలు దించినాడు ఎక్కడప్ప అంటే ఎక్కడో లేదప్ప కళ్యాణ్ తాటకు పెట్టాను తాట అవడానికి తాటకు పెట్టాను నువ్వు కదా అన్నాడు గంప దించి ఒక 5-6 కుడాలు తీసుకొని తినుకుంటూ పోయినాడు స్టార్టింగ్ చేరినాడు ఇప్పుడు అన్నంత ఆ పిల్లోడు అలవాటు అయినాడు కదా నీకు వాళ్ళప్ప వాళ్ళ తాతోడు తేకే ఆడ సాకులోళ్ళ ఇంట్లో చేరుకున్నాడు ఆడ 2-3 ఆడపిల్లోళ్ళు ఉన్నారంట ఆ ఇంట్లో ఆడ ఇస్త్రీ చేస్తున్నాడు ఇస్త్రీ చేస్తుంటే హనుమంతోళ్ళ అప్ప చూసినాడు ఇట్లా బజార్ అంత తిన్నాడు దేంట్లో చూసినాడు చూసి వీడు మా ఊరు పిల్లగాడు అయినాడు దుబ్బని కొడుకు అయినాడు ఇది ఇక్కడ ఎట్లా వచ్చింది చదువుతుంది కదా ఇదని అలా తీసుకొని ఆవిడ ఫోన్ లేవు లేవు ఆటో వచ్చినాడు స్టార్ట్ నుండి వచ్చి రా దుబ్బడా నీ కొడుకు అటు ఉండడు రారా పెద్ద కొడుకు అని అక్కడ వచ్చి 18 వెళ్ళించుకొని బా నీ తాతని దుబ్బు తాతని వెళ్ళించుకొని పోతే ఈ యొక్క ఇస్త్రీ చేస్తుండారంట ఓకేనా ఇక్కడ దుడ్డు అంట మీ తాతతో లేప అన్నా కానీ మాట్లాడంట ఏం చేసినాడు వాళ్ళకంతా చెప్పి నా కొడుకేనమ్మా అట్లమ్మా ఇట్లమ్మా అని చెప్తే వాళ్ళు తోడుకోకుండా పెద్దయ్య ఎవరొద్దంటే అని చెప్పి తోడుకొని వచ్చిరి వాళ్ళన్నకి సుంకం దొరికొచ్చింది కదా అమ్మ మా పెద్దయ్య ఆయనకు చాలా బాగా లేకుండా అయింది అక్కడ పెళ్లి చేపించినారు వేసుకొని వచ్చిరి అట్లా ఇప్పుడు గోవిందరాజులని ఉండలేదు బొరపల్లి సురప్పలు తీసుకున్నారు ఆ ఇల్లు అది గోవిందరాజులే బాపనోళ్ళు ఆ సాంగ్ చెప్పినాడు మరొక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో లేదు ఉండు నిలబడ్డు టైం అయ్యేసింది వాళ్ళకి చేస్తారు నువ్వు పుణ్యం మాకొద్దు దాంట్లోన బండి కట్టుకొని బండిలోకి వేసుకొని పెద్ద తాతని వచ్చిరాటికి వస్తే అప్పుడు ఏం చెప్తున్నాడు గోవిందరాజు ఇప్పుడు ఒక్క దినమా చీర కట్టించి బాగా గాజులు దొరికిచ్చి రెయ్యాల నిద్రపోకుండా భజన చేయండి
ఒక దినం గడ్డుకు పడితే పడాలా, లేదంటే తెల్లారే లోపల వెళ్ళిపోతాడు అని చెప్పినాడు. నేను తోడుకొచ్చి బాగిని పెట్టుకున్నారు. అంతా జనం అంతా ఊరనూరు వచ్చింది చూసేకి. తెల్లారే కాక ఆ సాంగ్ చెప్పిన టయానికి వెళ్ళా.